నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకి, మీడియా ప్రతినిధులకి, తుని పట్టణ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా, మీడియా ప్రెస్ వారందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ఫౌండర్ చైర్మన్. నా పేరు మంతెన రామకృష్ణరాజు. మేము ఈ మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని 2000 సంవత్సరం మే 5వ తేదీని విశాఖపట్నం ద్వారకానగర్లో మేము ప్రారంభించడం జరిగింది. దాదాపు ఇప్పుడు 25వ సంవత్సరంలో మేము అడిగిడి 25 సంవత్సరాలుగా కూడా మేము వ్యాపారంలో మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ప్రయాణం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈ మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని 2000 మే 5వ తేదీని శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారు, అలాగే చింతకాయల అయ్యన్ పాత్రుడు గారు వారి స్వర్ణాస్తాలతోటి విశాఖపట్నంలోని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి మీ అందరి ముందుకి కూడా మేము తుని పట్టణంలోకి మా 9వ బ్రాంచ్ని, మా 9వ శాఖని ప్రారంభించడానికి రేపు ఉదయం ప్రారంభించే సందర్భంగా పత్రికా మిత్రులందరినీ కూడా మీడియా ద్వారా కలవటం కోసం మీ దగ్గరికి వచ్చాం. మీ అందరికీ కూడా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మా మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ 9వ శాఖని 19 ఆగస్టు 24వ సంవత్సరం అనగా రేపు సోమవారం రోజుని శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారు, యనమల రామకృష్ణ గారు, శ్రీమతి యనమల దివ్య గారు, రాజా అశోక్ బాబు గారు తదితర ప్రముఖులు ఈ పట్టణంలో, తుని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వేయించేసి మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని ఈ కొత్తపేటలో ఉన్నటువంటి సంస్థని ఇనాగ్రేట్ చేయడం కోసం వారందరూ కూడా అంగీకరించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గత 25 సంవత్సరాల్లో మా ప్రయాణం, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రయాణం అంత సాఫీగా జరగలేదని మీకు అందరికీ కూడా తెలుసును. చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఒడిదుడుకులు రావటం సహజం. ఏ ప్రయాణమైనా, ఎవరి జీవితమైనా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణాలు కానీ జీవితాలు కానీ ఉండవు. అలాగే మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ కానివ్వండి, కోఆపరేటివ్ సంస్థలోనే కూడా ఇబ్బందులు ఎదురైనటువంటి వ్యవహారం అంతా కూడా మీకు తెలుసు. అందరికీ ఈరోజు మేము 9వ శాఖని ఇక్కడ ప్రారంభించడానికి